ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రసాద్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో ప్రకారం 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పథకం ఓపీఎస్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2004 జూలైలోనే ఈ ఉపాధ్యాయుల సెలక్షన్ జాబితా విడుదలైందని, అయినప్పటికీ వీరికి ఇంకా న్యాయం జరగలేదని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిఎస్సి ద్వారా వీరికి ఓపీఎస్ ఇవ్వాలని ఆందోళన జరుగుతోందని, ఈ విషయంపై తెలంగాణ హైకోర్టు సైతం ఈ డిఎస్సి ఉపాధ్యాయులకు ఆ రాష్ట్రంలో ఓపీఎస్ అమలు చేయాలని ఇటీవల తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. దీంతో పాటు సిపిఎస్ ఖాతాలో దాచుకున్న మొత్తాన్ని ఉపాధ్యాయులకు తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నర్సింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష, కొత్త విధానం. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ నర్సింగ్ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియలో సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. గతంలో ఎంసెట్ ర్యాంక్ మరియు ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు జరిగేవని, ఇప్పుడు కన్వీనర్ కోటా సీట్లతో పాటు ప్రైవేటులో ఉన్న యాజమాన్య కోటా సీట్లను కూడా హెల్త్ వర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కొత్త విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బీఎస్సీ నర్సింగ్కు సంబంధించి 1998 మరియు 2023లో జారీ చేసిన జీవోలకు సవరణలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. డిఎస్సి పోస్టులు మార్చుకునే అవకాశం లేదు. డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి డిఎస్సిలో 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం ఇకపై ఉండదని డిఎస్సి కన్వీనర్ వి. కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు పోస్టులను ఎంపిక చేసుకున్నారని, వాటిని ఇప్పుడు మార్చడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల 1 కంటే ఎక్కువ పోస్టులు సాధించి మొదటి ఆప్షన్గా ఎస్జిటిని ఎంచుకున్న దాదాపు 10,000 మంది అభ్యర్థులు ఉన్నతమైన పోస్టులను కోల్పోతున్నారని తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఆగస్టు 28 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన. డిఎస్సి మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఆగస్టు 28 గురువారం నుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. వాస్తవానికి ఈ ప్రక్రియ సోమవారం ప్రారంభం కావాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు. దీంతో కాల్ లెటర్లు కూడా ఇంకా విడుదల కాలేదని చెప్పారు. ఆగస్టు 26 మంగళవారం మధ్యాహ్నం నుంచి అభ్యర్థులు డిఎస్సి వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉన్న అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసిన అన్ని పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన సంబంధిత జిల్లాల్లోనే ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని కృష్ణారెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ను డౌన్లోడ్ చేసుకుని అందులో సూచించిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.